సో నా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ పైన ఇప్పుడు అందరి కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా దీని మీద ఇప్పుడు ఫోకస్ అయిపోయింది. సో మరి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం చూస్తున్నాం. సో ఎలా జరుగుతుంది మరి మొత్తం ప్రచారం మరి ఎటువైపు ఉంది? సో ఏం చెప్తారు ఈ ఎలక్షన్స్ గురించి? అన్న, ముందుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు అందరికీ మా నవీన్ అన్న మీద నమ్మకంతో టికెట్ కల్పించినందుకు ముందుగా మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలు అన్న. చూడండి అన్న, నవీన్ అన్నకు పార్టీ కాదన్న, నవీన్ అన్న బ్రాండ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అందరూ, యూత్ అంతా. నవీన్ అన్న బ్రాండ్ అలాంటిది. నవీన్ అన్న కోసం పనిచేయడానికి చాలా మంది కార్యకర్తలు ఉన్నాం. నవీన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే నవీన్ అన్న భారీ మెజారిటీతో గెలిచిపోయే అంత ఆలోచనగా ఉన్నారు అందరు పబ్లిక్ అంతా. భారీ మెజారిటీతో నవీన్ అన్న గెలవబోతున్నాడు అన్న. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలు అనుకో, రేవంత్ రెడ్డి గారి హయాంలో అనుకో, నవీన్ అన్న చేసిన సేవలు అనుకో, అన్నిటి కలిపి వచ్చి భారీ మెజారిటీ మీద గెలవబోతున్నారు. మొన్నటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది జూబ్లీహిల్స్ లో, మరి ఇప్పుడు సడన్ గా ఆయన చనిపోవడంతో ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో కంప్లీట్ గా మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా ప్రజలు? సో ఎలా ఉంటుంది? 100% అన్న, నవీన్ అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి 100% భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. గత 10 సంవత్సరాల పాలనలో చూసినారన్న, బస్సులు కాదన్న డెవలప్ అయినటివి, వాళ్ళ కార్యకర్తలు డెవలప్ అయినవచ్చు. ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు. దయచేసి మీరు కావాలంటే మీరు పబ్లిక్ లో వెళ్ళి గల్లీలో బస్సులో చూస్తే మీకు అర్థమైపోతుంది. వర్షాలు పడితే ఎలా ఉంటుంది, ఏంది, ఏ సమస్యలు ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఒక పీజీఆర్ పాలనలో ఎలాగైతే మేము సంతోషంగా ఉన్నానో అలాంటి పాలన మళ్ళీ రాబోతున్నది. చూస్తారు మా జూబ్లీహిల్స్ ప్రజలవి నవీన్ అన్న త్రూగా. సో ప్రచారం ఎలా జరుగుతుంది మరి? ఎలా ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? అదే వెయిట్ చేస్తున్నాం అన్న. అందరం పోయి అన్న గల్లీలోకి రావాలి, అన్నకు అందక ఆరతి పట్టాలని ఆడోళ్ళు ఎదురు చూస్తున్నారు. మొగోళ్ళు పోయి రావాలి, చూడాలి, అన్నకు మంచి స్వాగతం పలకాలని చెప్పి అందరం ఎదురు చూస్తున్నాం అన్న. అదన్న. సో హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే హైదరాబాద్ పరంగా చూసుకుంటే అన్ని బీఆర్ఎస్ సీట్లే ఉండే ఎలక్షన్స్ టైంలో. సో పల్లెపల్లెలోనే కాంగ్రెస్ గెలిచింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇంత స్పెషల్ గా మారడానికి కారణం ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఊపు ఉండడమే. సో ఇది గెలిచి ఒక చరిత్రాత్మక విజయం సాధిస్తారంట. 100% అన్న. అంటే హైదరాబాద్ లో మొత్తం అన్ని సీట్లు వచ్చాయి. మగర్ కాంగ్రెస్ కి ఎక్కువ రాకపోవడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎవరికి అర్థం కాక పబ్లిక్ కొంచెం డైనమాల్లో ఉండి ఏదో అధికారం అని చెప్పేసి వేసినారు. ఇప్పుడు చూసి ఈ 2 సంవత్సరాలు చూసి మీరు బై ఎలక్షన్ కంటోన్మెంట్ బి చూశారు, భారీ మెజారిటీతో అతను గెలిచింది సీటు. ఈ సంక్షేమ పథకాలు అన్ని చూసి 100% అన్న 50,000 పైచులక మెజారిటీతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్న. చరిత్ర సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి చాలా ఏమంటారు, పార్టీని ముందుకు తీసుకెళ్లేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం అన్న. సో అటు బీఆర్ఎస్ నుంచి సునీత గారు, ఇంకా బీజేపీ నుంచి అయితే అనౌన్స్ చేయలేదు. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, మరి పోటీ ఎలా ఉంటుందంట? 100% అన్న. నవీన్ అన్నకంటూ ఈ స్థానిక ప్రజలకు అట్లాంటి అనుబంధం ఉంది. పోటీ అనేది ఉండదు అన్న, చాలా కష్టం. నవీన్ అన్నతో పోటీ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు చూశారు, ఎంఐఎంలో ఉన్నప్పుడు చూశారు. అతనికి ఏ పార్టీ అండగా లేనప్పుడే చాలా మంచి కార్యక్రమాలు చేసినవి ఉండేటివన్న. పబ్లిక్ అందరికీ తెలుసు, స్థానికంగా అందరూ గత 30 సంవత్సరాల నుంచి అందరూ వాళ్ళ అభివృద్ధి అన్ని తెలుసు. ఆయనకు పార్టీ అండ ఉన్నా లేకున్నా ప్రతి నిమిషం పబ్లిక్ తో ఉండే వ్యక్తి ఆయన. అట్లాంటి సంబంధాలు ఉన్నాయి పబ్లిక్ తో. 100% నవీన్ అన్న భారీ మెజార్టీతో ఖచ్చితంగా 100% సీటు కొడతాడు. సార్ మరి బైపోల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ పైన ఫోకస్ అయిపోతే చాలా ఉంది. సో మరి నవీన్ యాదవ్ గారు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీరేం చెప్తారు దీనికి? 100% జూబ్లీహిల్స్ నియోజకవర్గము అత్యంత ప్రతిష్టమైనగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు తీసుకున్నారు. దానికి ధీటుగానే ఈ బలమైన వ్యక్తి, దయనమైన వ్యక్తి, ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అని చెప్పేసి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి నవీన్ యాదవ్ గారికి తప్ప వేరే వాళ్ళు అయితే ఎవరు గెలవరు అనే పరిస్థితిలో నవీన్ అన్న గారికి టికెట్ ఇచ్చారు. నవీన్ అన్న కాబట్టి ఆ సత్తా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఆయన 100% 80% ఓటు బ్యాంక్ తోన గెలుస్తున్నాడు కూడా. ఇంకా దీన్ని ఎవరు ఏం చేయలేరు. వార్ వన్ సైడ్ అందరు ఆల్రెడీ అయిపోయింది. ఏకగ్రీవం చేసుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు ఆయన పేదలకు సేవలు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఒకసారి నవీన్ అన్న కూడా అవకాశాలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే కాదు, ఒకసారి మార్పు చేయాలి. మనం కూడా మార్పు చేస్తే అతనికి ఒకసారి అవకాశం ఇస్తే అతను ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు కదా. పదవులు లేనప్పుడే మంచి మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆ పదవి వస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పేసి. ఆయన డబ్బుల గురించి కాదు, ఆయనకు డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయం రాలేదు.
ఆయన డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడైనా లేకున్నప్పుడైనా పది ఉన్నప్పుడైనా లేకున్నప్పుడైనా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన. అది అది అనుకోకుండా ఆయనకు ఈ రూపాన వరించి ప్రజాసేవ చేయడానికి ఈ పార్టీల ద్వారా ఆయనకు వర్తించింది. దాని అవకాశంగా తీసుకొని ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తే మనకు మన పిల్లలకు మన భవిష్యత్తుకు బాగుంటది. మనమే బతికితే కాదు పేదవాడిని కూడా ధనవంతులు చేస్తే మనకు మన పిల్ల తరాలకు దేవుడు సల్లగా చూస్తాడని ఉద్దేశంతోన ఆయన ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. కాబట్టి ఆ పేద వర్గాలను ఆయన అభివృద్ధి చేయడానికే పోరాడుతున్నాడు. ఇంకా రెండవది ఏంటంటే ఆ నవీన్ అన్న గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏంటంటే పేద పిల్లలకు గురుకుల పాఠశాలలో పిల్లలు చేర్పియాలన్నా, గవర్నమెంట్ పాఠశాల పిల్లలను చేర్పియాలన్నా, వాళ్ళకి పుస్తకాలు ఇప్పియాలన్నా, బట్టలు ఇప్పియాలన్నా, వాళ్ళ ఇంటికి వచ్చి అర్ధరాత్రి ఉన్న అపరాత్రి ఉన్న అన్న నా పిల్లలు చదివించే స్తోమత నాకు లేదు, మీకు ఎట్లా చేయండి అంటే మీరే భయపడకండి, నేను ఉన్నంత వరకు నీ పిల్లలు భవిష్యత్తు నాది, మీ పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ నాది, మీ పిల్లలు చదివించేది రేపటి తరం మా పల్లి నవీన్ అన్న డబ్బులు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తే మేము ఈరోజు చదువుకున్నాం, ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనే పొజిషన్ లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితులు నేను చేస్తానమ్మని ఎంతో మందికి ఎన్నో కుటుంబాలకు చదివించాడు. ఆల్రెడీ కొంతమంది 25% ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, కొంతమంది 20% ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. ఆయన చదివించిన ఫ్రీ చదువులతోన తల్లిదండ్రులు ₹1 పెట్టిన కూడా ఈయననే చదివించిండు. అట్లా అది ఇంకోటి ఏమో సమస్య ఉందంటే మళ్ళా ఇక్కడ ఎవరైనా పెళ్లిళ్ళు కాలేదనుకో, పెళ్లిలకు కళ్యాణ మండపం కావాలంటే 20 లక్షలు 10 లక్షలు 1,50,000 కావాలి. అలాంటి టైంలో అన్నా నా బిడ్డ పెళ్లి చేయాలి, నా ఆర్థిక స్తోమత లేదు, నేను ఇట్లా సంగతి ఇట్లా పేదవాడిని, నేను నాకేం లేదని అంటే ఇంటికి వచ్చి అనుకో శ్రీనివాస్ యాదవ్ గారు కానీ నవీన్ యాదవ్ గారిని వారి కుటుంబం వెంకట యాదవ్ గారు వాళ్ళని వచ్చి అడిగిరు అనుకో ఎప్పుడు వాళ్ళ తలుపు తెరుచుకునే ఉంటాయి. ఎక్కువ బీజేపీ తెలుగుదేశమా కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది ఆయనకి ఎలాంటి భేదాలు ఉండవు, అందరినీ లోపలికి ఆహ్వానిస్తాడు. అన్ని పార్టీల వాళ్ళకు వచ్చి అడిగిరు అనుకో, సరే మీకు డబ్బులు ఆర్థిక సాయం లేదు అంటున్నాం కదా, నా పార్టీ ఆఫీస్ ఉంది, నా పార్టీ ఆఫీసులో నేను అన్ని సౌకర్యాలు ఇస్తా, పుస్తల మెటలు, తర్వాత నీకు చికెన్ తోనే కావాలన్నా, మటన్ తోనే కావాలన్నా, ఇంకా పప్పన్నంతోనే కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మొత్తం అన్నదానం నేను సహాయం చేస్తా, మీ పిల్లల పెళ్లిళ్ళు చేస్తా, మీ పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని చెప్పి అట్లా ఈ పార్టీ కార్యాలయాన్ని పెళ్లి మండపంగా తయారు చేసి పెళ్లిళ్ళు చేసిన ఘనత నవీన్ యాదవ్ గారికి ఆ కుటుంబానికి చెందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఉంది. సాక్షాత్తు నేను చూసిన. అంతేకాదు శ్మశానాలలో పాడుబడి ఉన్నాయి. ఆ శ్మశానాలను ఏం చేశాడంటే మొత్తం జేసీబీలు పెట్టి తీయించేసి ఆ గోరీల సందుటి చెత్త చెదారాలను తొలగించేసి అక్కడ జనాలు స్నానాలు చేసుకోనికి ఇబ్బంది పడుతుంటే లేడీస్ ఆ బాధను చూసి అరే చెలించిపోయి ఈ దుస్థితి మన ఆడబిడ్డలకు వచ్చిందే, ఇలాంటి బతుకు మనకొద్దు, మనమైనా ఇక్కడికి పోవాల్సిందే అని చెప్పి శ్మశానాలను ఎక్కడ శ్మశానాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ శ్మశానాలు మొత్తం జేసీబీలతో సాధన చేయించేసి గడ్డి చెత్త చెదరం లేకుండా రోడ్లు వేయించి లోపల షెడ్లు వేయించి దాంట్లో కుర్చీలు వేయించేసి మళ్ళీ బోర్ వేయించి ఆ బోరు నీళ్లతో స్నానాలు చేసుకోవడానికి తాగడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినటువంటి మహానుభావుడు మన నవీన్ యాదవ్ గారు, వారి కుటుంబం. ఇది సాక్షాత్ ఇప్పుడు ఉన్నాయి కళ్ళారు మీరు చూడొచ్చు కూడా, అవి అలా చేపించిండు. అంతేకాదు మళ్ళా ఈడ రేవంత్ నగర్ లో ఒక 7 సంవత్సరాల డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోతే రాత్రి 12 గంటలకు ఆయన బర్త్డే ఉండే. ఆ బర్త్డే రోజు ఆ పాప 11 గంటలకు చనిపోయింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అన్న పాప ఇట్లా ఒక పేదింటి అమ్మాయి చనిపోయింది, ఇట్లా రాండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే ఆయన బర్త్డే చేసుకోకుండా మొత్తం వచ్చిన వేల మంది జనాలతో పక్కకు తప్పేసేసి నవీన్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వెంకటన్న వాళ్ళందరూ వచ్చి రాత్రి అంతా కూర్చొని ఆ డాక్టర్ పోలీసులు కంప్లైంట్ చేసిండు. 20 మంది ఎస్ఐలు 10 మంది పోలీసులు మొత్తం చుట్టుముడితే కూడా ఆయన అదరలే బెదరలే. ఈ పేద బిడ్డకు న్యాయం చేయాలి, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు, ఆ మా అమ్మాయికి 3 ఆడపిల్లలు, ఆ బిడ్డకు ఎందుకు ఇంత అన్యాయం చేసినట్టే డాక్టర్ తప్పు ఒప్పుకొని నేను ఏం తయారు చేయండి సార్ అని చెప్తే 5 లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత నవీన్ యాదవ్ గారి. ఇట్లా ఏ రాజకీయ నాయకుడు చేయలేదండి, ఈ విధంగా చేయలే. అట్లా ఇంకో మనిషి అదే ఏరియాలో మరొక వైఎస్ రాజశేఖర్ చనిపోయే టైంలో కొత్త ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఇల్లు నిర్మాణం జరుగుతుంటే ఇంటి ఓనర్ నిర్లక్ష్యం వలన ఒక కార్మికుడు కరెంట్ షాక్ చనిపోయినాక అతనికి ఎవరు దైవం లేరు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, అన్నట్లు అయింది, అన్నట్లు చనిపోయాడు, నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు, చిన్న కొద్ది పిల్లలు, అమ్మాయి రోడ్డు మీద వాడు ఏడుస్తుంటే ఏ రాజకీయ నాయకుడు రాలే, ఎవరు రాలే. రాజీవ్ ఒక అన్న ఉండే, ఆ రాజీవ్ తీసుకుని దగ్గర పోతాయని చెప్పాడు. ఎన్నో
కార్యక్రమాలు న్యాయం జరుగుతుంది, పబ్లిక్ నీకు పక్క జరుగుతుంది మేము బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని చిన్నశ్రీ యాదవ్ దగ్గరికి వస్తే అతను పిలిపించి ఆ ఓనర్ అడిగితే ఏ బిక్కుంటా బిక్కు ఏం చేసుకుంటే చేసుకో ఒక్క రూపాయి అని చెప్పేసి అంటే వచ్చేసి ఏమైందిరా ఏమనుకుంటూ ఆడబిడ్డకు అన్యాయం చేసి నాశనం అయింది, నువ్వు ఆ బిడ్డకి ఏదో న్యాయం చేయాలి అప్పుడు తప్పు ఒప్పుకొని 8 లక్షల రూపాయలు చరిత్ర అంటే ఇలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసుకుంటూ మేడం. ఇంకొకటి ఈ ముద్రా గంగపూర్ సొసైటీ ఒక 30 ఏళ్ల కింద మన చేపల మార్కెట్ ముషిరాబాద్ బేగం బజార్ వెళ్తే వాళ్ళను అప్పుడు సైకిల్ నుండి వెళ్తుంటే ఉరికిచ్చి ముషిరాబాద్ చేపలను కొట్టినప్పుడు అప్పుడు ఏం చేయాలో దిక్కుదలక వచ్చేసి అన్న దగ్గర పడి అన్న ఇట్లా కొట్టి చంపారు అన్న, ఎందుకంటే ఏమైందంటే మీరు సైకిల్ మీద వస్తున్నారా, మీరు బెట్టన ఉండాలి, మాట చెప్పని చూపు చూస్తున్నారు అంటే చల్లని చెప్పి 5,000-6,000 మంది సైకిల్ ఇక్కడ నుంచి ముషిరాబాద్ బేగం బజార్ సైకిల్ శ్రీశైల యాదవ్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళకి వచ్చేసి ఎవరు నా గంగపుత్ర చదువుల మీద చేసి నా కొడుకు రాండ్రా అంటే ఒక్కటి రాలి వచ్చేసి మా తప్పు అయిపోయిందన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఇంకొకసారి వీళ్ళ పైన మీరు దెబ్బలు పడ్డా కొట్టినా తిట్టినా దుర్భాషలాడినా మీరు చివరి రోజు మీకు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు అటు కడుపు చేత పట్టుకొని ఎక్కడో పాలమూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో వచ్చేసి బతుకుతున్నారు. వాళ్ళ మీద చూస్తే నా మీద చూపించండి, నేను నా మీద చూపించండి, ఆ పేదవాడి మీద చూపిస్తే ఏమొస్తుంది మీకు నా మీద అని అట్లా ఆదుకున్నా మహానుభావుడు ఆయన శ్రీశైల యాదవ్ గారు. అట్లే కాకుండా కొంతమందికి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, మన గృహలక్ష్మి కావచ్చు, ఆ ఇల్లు కూడా రాకపోతే రికమెండేషన్ వచ్చేస్తే వచ్చిన ఇల్లు వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే న్యాయపరంగా పోరాడి మళ్ళా వాళ్ళ ఇల్లు వాళ్ళకి చరిత్ర కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. రెండోది డ్రైనేజ్ సమస్య వచ్చింది అనుకో గల్లీలో, అన్న నాకు ఈ రోడ్డు గల్లీలో రోడ్డు ఉంది, ఆ రోడ్డు కబ్జా చేసేసారు, నీళ్ళు ఒకటి అడ్డం వేసేసారు అంటే వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఆ రోడ్డు చేయించేసి సేవ చేశారు. సేవ కార్యక్రమాల్లో ముందుంటాడు. ఎవరైనా చనిపోయారండి, ఎవరైనా చనిపోతే వాళ్ళు ఆర్థికంగా ఏది పైసలు ఇట్లా ఏదో కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటి లెవెల్ లేనప్పుడు డబ్బులు లేవు దినాలకి పెద్ద కర్మలు ఎంత అయితే బొందకు నేనే ఖర్చు పెట్టుకోండి, మీరు ఒక్క రూపాయి సరే నేను ఈ శవానికి సేవ చేస్తున్నా అంటే దేవునికి సేవ చేసినట్టే కాబట్టి ఇతను సేవ చేస్తా మీరు ఏం చేయాలి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ మొదలు పెట్టేంత వరకు వాళ్ళ కాసం చేసేంత వరకు ఆయన ఎంత ఉండి అవసరమైతే శవాన్ని మోసుకుంటూ పోయి బొందులు పెట్టి కాసం చేసేంత వరకు చివరి వరకు ఆయన సాయం చేసిన వ్యక్తి నవీన్ యాదవ్. అంటే ఇంత మంచి కార్యక్రమాలు ఇతంతువులు పింఛన్లు రాకపోతే వాళ్ళు వచ్చి ఏడుస్తా ఉంటే పింఛన్ రాకపోతే నీకెందుకు రాలేదు, నాకు అర్హత ఉంది అన్ని ఉన్నాయి కానీ గవర్నమెంట్ లో రాలేదు, వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, గవర్నమెంట్ ఉన్నారు కదా వాళ్ళు గవర్నమెంట్ ఇట్లా పైసలు అడుగుతున్నారు అంతం అడుగుతున్నారు అంటే సరే అని చెప్పేసి ఎవడో అర్హత ఉన్నా కూడా ఎందుకు మీరు పింఛన్ అంటే ఇట్లా అడిగినట్టు చేసుకుంటే అట్లా 100 మందికి 1000 మందికి భయపెట్టించి డబ్బులు అడగకుండా ఎవరైతే డబ్బులు అడగకుండా లక్షల మంది 100 మందికి 1000 మందికి పింఛన్లు ఇప్పించిన చరిత్ర నవీన్ యాదవ్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ విధంగా ఈయన అభివృద్ధి చేసుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి మనం మంచిని మనం గెలిపించుకోకపోతే మనం ఒక బంగారు భవిష్యత్తును మనం పాడు చేసుకున్నట్టే. ఎవరు ఏదో తీసుకుపోయి ఎవరి చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు దాన్ని